హలో మామ. ఏంది గోవా వెళ్ళావు? అసలు వీడియోస్ ఏం పెట్టట్లేదు ఏందని చెప్పి అనుకుంటున్నారా? ఇక మళ్ళీ వచ్చేసిన. ఇంక చూడండి ఇక వీడియో. ఓకే మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వస్తాం. వాస్కోడిగామా నుంచి మనం ఏం చేయాలంటే వాస్కోడిగామా రైల్వే స్టేషన్ దిగిన తర్వాత బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చిన తర్వాత మనకి పంజీ అనే బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి మనం పంజీ చేరుకోవాలి. పంజీ అంటారు, పనాజీ. పనాజీ అనే పేరు బస్ స్టాండ్ ఉంటుంది. కానీ అక్కడ అందరు కామన్గా పంజీ పంజీ అని చెప్పేసి దాన్ని అట్లా అంటూ ఉంటారు. చూసారా మామ ఫిగర్ ఎలా ఉందో? ఓకేనా? ఓకే, సూపర్. ఓకే మామ, చూసుకోండి ఒకసారి. మొత్తం ఇవే ఉన్నాయి, మందు షాపులే. ఓకే, పంజీ వచ్చి చేసినాం మామ. పంజీ వచ్చిన నుంచి మనకి ఏంటంటే అక్కడ నుంచి మనకి కలాన్గుట్ కలాన్గుట్ అనే ఏరియాకి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాల్సి వస్తుంది. కలాన్గుట్ అంటే దాదాపుగా మనం గోవాకి వెళ్ళినట్టే. అంటే మన ఈ బీచ్లు ఇవన్నీ ఏరియా ఉన్నదాన్ని కలాన్గుట్ అంటారు. ఫస్ట్ మనం వాస్కోడిగామా చేరుకుంటాం. వాస్కోడిగామా నుంచి పంజీ బస్ ఎక్కుతాం. పంజీ బస్ నుంచి మనకి కలాన్గుట్కి వస్తాం అనమాట. కలాన్గుట్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనకి ఈ కనపడే ఏరియా మొత్తం కలాన్గుట్ మామ. ఇగో చూసారా ఎలా ఉన్నారా? ఎంజాయ్ పండగ. గోవా గోవా మామూలు పడదు మరి. చూసారా? అది ఆ మాత్రం పడదు మరి, మామూలు పడదు. ఇది మొత్తం చూసారా మామ? షర్ట్లు మనే పబ్బులో గీబ్బులో బీచ్లో ఎగరడానికి ఇది ఒక డ్రెస్ కోడ్. సూపర్ ఉంటుంది, పల్సగా ఉంటాయి. ఎంతసేపు ఎగిరినా ఏం చేసినా ఆరిపోతాయి అంతే. ఇది చర్చి మామ. చర్చిలు మాత్రం ఫుల్గా ఉంటాయి మామ. ఇక్కడ గోవాలో క్రిస్టియన్ కల్చర్ బాగుంటుంది. ఇంకో చూడండి మామ, ఇవి ఇక్కడ ఉండే స్పోర్ట్స్ అన్నమాట ఇవి. ప్రస్తుతానికి అయితే మామ నేను కలాన్గుట్ చేరుకున్నా. అక్కడ నుంచి మా రూమ్కి వెళ్ళడానికి అనేది ఏంటంటే అంటే ఒక దగ్గర రూమ్ మాట్లాడినాను. రూమ్ మాట్లాడితే ఏమైందంటే ఆ రూమ్లో వేకెన్సీస్ లేవు. సరే, ఆ రూమ్స్కి సంబంధించిన ఓనర్ ఏమన్నంటే మా రూమ్స్ వేరే ఉన్నాయి ఇంకో వేరే దగ్గర, అక్కడ మీరు అక్కడ ఉండండి, స్టే చేయండి, మీకు అక్కడ బీచ్ దగ్గర ఉంటుందని చెప్పండి. సర్లే అని చెప్పేసి ఆయన బైక్ ఎక్కించుకొని మమ్మల్ని తీసుకుపోతున్నాడు. ఓకే, అందులోనే మీరు ఒక లుక్ వేయండి మామ, ఈ మొత్తం ఏరియా మొత్తం ఎట్టుంటుందో. ఇక ఆడదాకా పోయినావు కానీ అసలైన మందు షాపు ఎక్కడ మామ? మందు కొన్నారా లేరా అనే డౌట్ రావచ్చుగా మీకు. ఇక చూసుకోండి మామ. Sorry ass DJ. You can get some.